క్షణమెదురవ్వగా నీ పాద సన్నిధి నా తోడుగా నిలిచెను. ఎండిన ఎముకలతో నిండిన లోయలలో పరిచర్య చేయుటకు నన్ను నియమించితివి. కుళ్ళిన అనుభవాలే క్షణ క్షణమెదురవ్వగా నీ పాద సన్నిధి నా తోడుగా నిలిచెను. నీ ధర్మ విధులను అకటించగానే కడకడమను ధ్వనితో ఎముకలు కదలగా. నీ ధర్మ విధులను అకటించగానే కడకడమను ధ్వనితో ఎముకలు కదలగా. జీవాత్మతో నిండి సజీవులై లేచి మహాసైన్యమై నీ కొరకు నిలబడిరి. జీవాత్మతో నిండి సజీవులై లేచి మహాసైన్యమై నీ కొరకు నిలబడిరి. పరాక్రమశాలి యేసయ్యా నీ సహాయముతో నేను లోకమును జయించెదను. లెక్కింపలేని మహా సైన్యముగా నీ ఎదుట నిలబడెదను. పరాక్రమశాలి యేసయ్యా నీ సహాయముతో నేను లోకమును జయించెదను. లెక్కింపలేని మహా సైన్యముగా నీ ఎదుట నిలబడెదను. ఇశ్రాయేలు సైన్యములకు అధిపతి యెహోవా నీవే, వేల మందికి కృప చూపువాడవు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఇది సంవత్సరపు చివరి ఆరాధన. ఈ సంవత్సరాన్ని దేవుడు ఆదివారంతో ముగించడానికి సహాయం చేశాడు మనకి. ఆమేనండి. ప్రభువును ఆరాధించే దినమే సంవత్సరానికి ముగింపుగా రావటం మనందరికీ గొప్ప భాగ్యం. ఈ సంవత్సరాన్ని ప్రభుతో ముగిస్తున్నాం, రేపు ప్రభుతో ఆరంభిస్తాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యం చదువుకుందాం. సమూయేలు రెండవ గ్రంథం 22వ అధ్యాయం 34వ వచనాన్ని నేను చదువుతున్నాను, మీరు ఆలకించండి. 2 సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 34వ వాక్యం. ఆయన నా కాళ్ళు జింక కాళ్ల వలె చేయును, ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపును. ఆయన నా కాళ్ళు జింక కాళ్ల వలె చేయును, ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపును. చదివినటువంటి వాక్యం మనందరికీ అర్థమగునట్లు బోధించి వాక్యానుసారంగా బ్రతకగలిగే కృప ప్రభు మనందరికీ ప్రసాదించునుగాక. దేవుని బిడ్డలారా, 2023 సంవత్సరం అంతా మనం దేవునిని వెంబడించినట్లుగానే బ్రతికాం. ఆదివారాలు మందిరాలకు వచ్చాం. 365 రోజులు, 52 ఆదివారాలు క్రైస్తవులుగానే మనం జీవించాం. ఒక ప్రశ్న నేను మిమ్మల్ని వేయాలి, మనందరికీ ప్రశ్న. ఈ సంవత్సరంలో ప్రార్థన చెయ్యని రోజు ఒక్కటి కూడా లేదు. నేను ప్రతిరోజు ప్రార్థన చేశాను, ప్రతిరోజు ప్రార్థన చేయకుండా నేను గడపలేదు. 365 రోజులు ప్రార్థన చేసిన వాళ్ళు చేతులు ఎత్తండి అంటే మన ప్రార్థన ఎవరు చేతులు ఎత్తల, మనం అందరమే. ప్రార్థన చేయకుండా ఒక్కరోజు గడవలేదు సార్, ప్రతిరోజు నేను ప్రార్థన చేశా. మన అందరు ప్రార్థన రాలేదు కాబట్టి, ఇప్పుడు అందరూ వచ్చారు కాబట్టి ఉండేవాళ్ళు 2 చేతులు ఎత్తండి చూడాలనిపిస్తుంది నాకు. ఒక్కరోజు కూడా ప్రార్థన ఆపకుండా, ఒక్కరోజు కూడా ప్రార్థన ఆపలేదు. 10 నిమిషాలైనా ప్రతిరోజు చేశాను. చేతులు ఎత్తమంటే నెల్లూరులో సువార్తరాజన్ చేతులు ఎత్తాడు. నాకు అర్థం కాలే. ప్రతిరోజు ప్రార్థన చేసేవాళ్ళు ఈ దురాత్మలు ఎట్టి పీడిస్తాయి ఈ బిడ్డల్ని. ఎప్పుడైనా ఫోన్ అయ్యా ఇట్లా బాగలేదు నాకు, అయ్యా ఒంట్లోకి వచ్చేసింది నాకు అర్థం కాదు. రోజు ప్రార్థన చేసేవాళ్ళకి దెయ్యాలు ఎట్టొస్తాయి ఏమో, ఆ మర్మం మనకు తెలియదు. పాప మా బిడ్డకి అర్థమైందో అర్థం కాలేదో మనకు తెలియదు. పాపం అర్థం కాలే బిడ్డకి.
ఎవరి చేతులు నెల్లూరులో కూడా. అంటే ఈ సంవత్సరం అంతా ప్రార్థన చేయకుండానే అయిపోయింది. ఎప్పుడో చేయాలనిపిస్తే చేసాం, ఎప్పుడో చదవాలనిపిస్తే చదివాం, ఎప్పుడో వెళ్ళాలనిపిస్తే వెళ్ళాం, రావాలనిపిస్తే వచ్చాం. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సంవత్సరం మనం దేవుని చాలా బాధ పెట్టాము, మనందరం ఆయన్ని చాలా ఏడిపించాం. దేవుడు మన మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు. 2023లో నా బిడ్డలు నా కొరకు సాక్షులుగా బ్రతుకుతారు, నన్ను గూర్చి ఆశ కలిగి ఉంటారు, నా కొరకు వేదన పడతారు, నా కొరకు ప్రయాస పడతారు, నా కొరకు అత్యాశ కలిగి జీవిస్తారు. ఈ సంవత్సరం నా బిడ్డలు నా మహిమ కొరకు, నన్ను గణపరచడం కొరకే జీవిస్తారని ముత్తుకూరు హోలీ జడ్జి ప్రార్థనా మందిరంలో ఉన్న విశ్వాసులందరి మీద దేవుడు ఆశ పెట్టుకున్నాడు. కానీ మనం అందరమే ఆయన ఆశని వమ్ము చేసేసాం, యేసయ్యని ఏడిపించాం, యేసయ్యని బాధ పెట్టాం, యేసయ్యకి ఇష్టం లేని కార్యాలు చేశాం, ఆయన ఇష్టపడని విషయాల్లో ఆసక్తిగా పాలుపంపులు పొందాం, మాట్లాడకూడని వాటిని మాట్లాడాం, చూడకూడని వాటిని చూసాం, చేయకూడని వాటిని చేశాం. పేరుకే క్రైస్తవులమైన ఆయన్ని వెన్నుపోటు పొడిచినట్లుగా నమ్మక ద్రోహం చేశాం యేసయ్యకి. అవునా కాదా? అవునా కాదా? యేసయ్యకి నమ్మక ద్రోహం చేయలేమా? ప్రభుకి మనలో యేసయ్యకి ఇష్టమైంది ఏం చెప్పండి? ఇక్కడ కూర్చున్న వాళ్ళందరిలో దేవుడికి బాగా ఇష్టమైంది ఏంటి? లేదా దేవుడు మన నుంచి కోరుకునేది ఏంటి? ఏందన్నా మన నుంచి కోరుకునేదే? దశమ భాగం తల్లే మరి ఎక్క ఉండవా? చెప్పు మరి ఎక్క. దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడు? దశమ భాగమా? చెప్పండి. నోరు తెరిచి మాట్లాడు, నోరు తెరిచి కొంచెం అలవాటు చేసుకోండి, మాట్లాడు బిడ్డల ధైర్యం తెచ్చుకోండి. ఏం కోరుకుంటున్నాడంటే ఒకటి పవిత్రత. ఆమేనండి. యేసయ్య మన నుంచి కోరుకునేది ఏంది? పవిత్రత. పవిత్రత మనలో పెరగాలంటే ఆయనతో స్నేహం చేయాలి. ఆయనతో స్నేహం చేస్తేనే మనకి పవిత్రత వస్తుంది, లేకపోతే పవిత్రత రాదు. మనకి కొత్త మాటలు చేయలేము. దేవుడితో స్నేహం చేస్తేనే ఆయన వెలుగు మనలోకి వస్తుంది, ఆ ప్రసన్నత మనలోకి వస్తుంది. అప్పుడు మనం పవిత్రంగా బ్రతకాలి, భూమి మీద పరిశుద్ధంగా బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు మనల్ని. అదే ఆయన మన నుండి ఆయన ఆశించేది కేవలం పవిత్రతే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. జీవాధిపతి జీవము గల దేవుడు మనల నుండి ఆశిస్తున్నది కేవలం పరిశుద్ధత, పవిత్రత. ఈ పవిత్రత విషయంలో ఎంత ఏడిపించాం యేసయ్యని. బూతులు మాట్లాడలేదా? సీరియల్ చూడలేదా? సినిమాలు చూడలేదా? అపవిత్రమైన ముసలం ముచ్చట్లు ఈ సంవత్సరం మనం మాట్లాడుకోలేదా? ఒకరి మీద ఒకరికి వాటిని ఏమంటారు? కొండాల మాటలు మనం మాట్లాడలేదా? సిలువ వేయబడిన యేసయ్యని మరొక్కసారి మనం అందరం కలిసి మరలా సిలువ వేయలేదా? మన నోటి మాట ద్వారా ప్రభుని గాయపరచలేదా? తన ప్రాణం మన కొరకు పెట్టి మనం రక్షించుకుంటే మరలా పోయి ఆయన్ని మరలా మనం గాయపరచలేదా? అందరూ బాధ పెట్టాం, మనం అందరం బాధ పెట్టాం. మీరు ఇంకా ప్రభుని ఎట్ట బాధ పెట్టారో మాట చెప్తాను నేను. బాగా 365 రోజులు దేవుడు మనకి ఆయుష్ని భాగ్యంగా కిరీటంగా ఇచ్చాడు మనకి. ఒక సంవత్సరం గడిచిపోయింది అంటే దేవుడి దయ వల్ల ఒక సంవత్సరం బతికేమని అర్థం. అందరూ బతుకుతున్నారు, లేదా కుక్కలు కూడా బతుకుతున్నాయి, కానీ కుక్కలు బతుకుతున్నాయి. కానీ పోయిన జనవరిలో చూసిన మనిషి డిసెంబర్ దాకా ఇప్పుడు కొంతమంది లేరు మన మధ్య. నీ బంధువుల్లో లేరు, నీ గ్రామంలో లేరు. సంవత్సర ప్రారంభంలో చూసిన వ్యక్తులు ఇప్పుడు సంవత్సరం ముగింపు దాకా లేరు. ఎందుకు లేరు? దేవుడు మనకి గిఫ్ట్గా, బహుమతిగా ఇచ్చాడు ఒక సంవత్సరాన్ని. సంవత్సరం రోజులు నీకు ఆరోగ్యాన్ని ఇచ్చి, ఆయుష్నిచ్చి, పనిచేసుకోవడం శక్తినిచ్చి, పనులనిచ్చి, సంపాదననిచ్చి, తిండినిచ్చి, బట్టనిచ్చి, విలువనిచ్చి, పిల్లల్నిచ్చి, సౌభాగ్యాన్నిచ్చి, ఇల్లునిచ్చి, అన్ని ఏర్పాట్లు ప్రభు నీకు చేసి సంవత్సరం అంతా నేను కాపాడితే ఒక 3 రోజులు దేవుడి దగ్గరకు వచ్చి ఒక 3 రోజులు దేవుని సన్నిధిలో గడిపి ప్రార్థన చేసి, ఇంకా మనకి ఏదన్నా చిన్న పొరపాట్లు ఉంటే సరిదిద్దుకొని ప్రభు క్షమాపణ అడిగి ఆయనతో ఒక 3 రోజులు సంవత్సరానికి గడపదామని, పూర్తిగా ప్రార్థనలో గడపదామని 3 రోజులు ప్రార్థనలు పెడితే మనం దేవుని ఎంత సంతోషపెట్టామో కదా కబన్నా. మనం అందరం కలిసి దేవుని ఎంత సంతోషపెట్టామో. యేసయ్యా, నాకు నా ఇంట్లో ఉన్న పనులన్నిటికంటే, లోకంలో పనులన్నిటికంటే నువ్వే నాకు ముఖ్యమని చూపించారు మీరు ఈ సంవత్సరం. అందరం చూపించాం. నువ్వే నాకు ముఖ్యం, నువ్వే నా ప్రాణం, నువ్వు తప్ప నాకు ఈ లోకంలో ఎవరు లేరయ్యా.
అని చూపించాం మనం అందరం. ఆయన కోసం పనులు ఆపేసుకున్నాం, ఆయన కోసం పనిచేసే డబ్బును ఆపేసుకున్నాం, అన్నీ పక్కన పెట్టి పిల్లల్ని తీసుకొని దేవుని సన్నిధిలో సంవత్సరం ముగింపులో వచ్చాం. మన భక్తి, మన ప్రేమ అన్నీ దేవుడికి తెలుసు. అసలు దేవుడు తెలుసు. బిడ్డలారా, ఎంత బాధపడి ఉంటాడో. ఒక్క గడి అయినా నా కోసం మేల్కోలేరా అన్నాడు పేతురు గారితో యేసయ్య. ఒక్క గడి అయినా నాతో మేల్కోలేరా? మనల్ని ఏమంటున్నాడు తెలుసా? ఒక్క దినం నా కోసం మీరు అన్నీ ఆపుకొని రాలేరా? ఒక్క దినం నా కోసం అన్నీ ఆపుకొని రాలేరా? బిడ్డలారా, చెప్పడం వరకే పరిశుద్ధాత్మ దేవుని బాధ్యత. సరిదిద్దుకోవటం మనందరి బాధ్యత. సరిదిద్దుకోకపోతే నష్టపోయేది యేసయ్య కాదు, నష్టపోయేది మనం. సరిదిద్దుకోకపోతే, చక్కదిద్దుకోకపోతే, సంవత్సరానికి ఆత్మీయ లోతుల్లోనికి రాకపోతే నష్టపోయేది యేసయ్య కాదు, మనమే. మోసపోవద్దు, దేవుడు వెక్కిరింపబడడు. ఏమి వితతావో దాన్ని కోసుకుంటావు అని వాక్యం చెప్తుంది. బిడ్డలారా, ఒక ఆదివారమైన మందిరికి వచ్చేది ఇంకా రాకూడదా? సంవత్సరం ముగింపు రాకూడదా? ఆన్లైన్ ప్రేయర్లకి ఎట్లా రావట్లేదు, ఇంకోటి కూడా రావట్లేదు. దేవుని సన్నిధిలో సంవత్సరం ముగింపు యేసయ్య కోసం, పాస్టర్ కోసం కాదు. నా దేవుడితో నేను గడపాలి, నా దేవుడితో నేను మాట్లాడుకోవాలి. ఎంతో మేలు చేశాడు దేవుడు నాకు. నా పిల్లల్ని హాస్పిటల్కి పోనీయకుండా, వేలు ఖర్చు కాకుండా, నాకు నా బిడ్డలకి చేతులు కాళ్ళు వంకర పోకుండా, యాక్సిడెంట్లు కాకుండా కాపాడాడే. నేనేమిచ్చి నా ప్రభు రుణం తీర్చాలి? సంవత్సరం ముగింపులో కూడా కొంతమంది మందిరం రాలేదంటే ఈ భక్తుల్ని ఏమనుకోవాలా? సంవత్సరం ముగింపులో కూడా యేసయ్య దగ్గర రాలేదంటే ఈ భక్తుల్ని ఏమనుకోవాలా? ఈ భక్తుల సంగతి దేవుడు చూసుకుంటాడు. వచ్చిన మనం మాత్రం ఈరోజు ప్రభు మనతో ఏం మాట్లాడుకుంటాడంటే, ఈ సంవత్సరం అంతా నన్ను బాధ పెట్టారు మీరు, నేను బాధపడ్డా మీ మీద, నన్ను గాయపెట్టారు, నేను కోరుకున్న ఆశలు మీరు నాకు తీరవలేదు, నాతో గడపతారు అనుకున్న సంవత్సరం అంతా మీరు నాకు గడపల, లోకంతో గడిపారు. నాతో మాట్లాడతారు అనుకున్నా, లోకస్తులతో మాట్లాడారు, నాకు వెను చూపారు. నా ప్రాణాన్ని మీ కొరకు పెట్టి మిమ్మల్ని సాతాను చేతుల్లోంచి కొనుక్కుంటే మీ దేహాలని సాతానుకు ఆలయాలుగా మార్చేసుకున్నారు. 2024లోనైనా నా ఆశ తీరుస్తారా? 2024లోనైనా నాతో నడుస్తారా, నాతో గడపతారా అని తండ్రిగా కన్నీళ్లతో, బాధతో, వేదనతో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈ ఆదివారం. దేవుడితో గడపకపోతే ఏమవుతుంది? దేవుని సన్నిధి దూరం అయిపోద్ది. దేవుని సన్నిధి దూరం అయిపోతే చీకటి కుటుంబాలు ప్రవేశిస్తుంది. చీకటి కుటుంబాల్లోకి వస్తే రోగాలు, ఆక్రందన, ఏడుపులు మయమైపోద్ది కుటుంబం అంతా. దేవుడు దూరం అయిపోతే మనకు నష్టం, దేవుడికి నష్టం కాదు బిడ్డలారా. ఆయన ఎవరిని బతిలాడుకోడు, అట్లాగని ఎవరిని బలవంతం చేయడు. మనకు మనమే హృదయపూర్వకంగా ప్రభు కొరకు నడుము కట్టుకొని నిలబడాలా. ఆమేన్ చెప్పండి గట్టిగా. నడుము కట్టుకొని మనం నిలబడితే మనం దీవించబడతాం, మనం నడిపించబడతాం ప్రభు చేత. వద్దనుకుంటే ఓకే, నేను ఆదివారం ఒక్కపూటే వస్తా పాస్టర్ గారు, ఎక్కువ మాట్లాడితే ఆదివారం కూడా రాను, ఏర తెచ్చుకుపోతా, ఓకే, ఏం ప్రాబ్లం లేదు. కానీ ప్రభువుతో నడిస్తే వచ్చే ఆశీర్వాదం ఎరిగిన వాళ్ళకి తెలుస్తుంది. మనం భక్తిలో పైకి పోవడంలే, కిందకి పోతున్నాం. మనం భక్తిలో కిందకి పోతున్నాం, పైకి పోవడంలే. సంవత్సరానికి మన భక్తి ఏమవ్వాలి? ఆత్మ లోతుల్లోకి వెళ్ళాలి, ఆత్మ సంబంధమైన లోతుల్లోకి వెళ్ళాలి, ఎత్తైన స్థలాలకు వెళ్ళాలి భక్తి. కానీ మన భక్తి ఏమైపోతుందంటే బిడ్డలా, మనందరి భక్తి కిందకి పోతుంది. ఒకప్పుడు ప్రార్థన బాగా చేసే వ్యక్తులు రాను ప్రార్థన దూరం అయిపోయారు. ప్రార్థన లేకుండా అయిపోయింది కుటుంబాల్లో. ఒకప్పుడు కుటుంబ ప్రార్థనలు ఉండే ఇళ్లలో ఇప్పుడు సినిమా పాటలు కనబడుతున్నాయి. ఒకప్పుడు కుటుంబ ప్రార్థనలు ఉన్న ఇళ్లలో ఇప్పుడు తగాదాలు ఎక్కువైపోయాయి. ఒకప్పుడు కుటుంబ ప్రార్థనలు ఇళ్లలో, ఒకప్పుడు దైవ భయం ఉన్న ఇళ్లలో ఇప్పుడు లోక సంబంధమైన జోకులు, కామెడీలు, కుళ్ళు నవ్వులు వచ్చేసాయి. దేవుడు ఎంత బాధపడుతున్నాడో, యేసయ్య ఎంత ఏడుస్తున్నాడో. నిన్ను బట్టి, నన్ను బట్టి వ్యర్థం చేసుకున్నావు. దేవుడు నీ మీద కిరీటం పెట్టాడు. 365 రోజుల ఆయుష్ని దేవుడు నీకు ఇస్తే మనందరం వ్యర్థం చేసేసుకున్నాం దాన్ని. 52 ఆదివారాలు సంవత్సరానికి, 52 ఆదివారాలు నేను దేవుని మందిరంకి వచ్చాను చేతులు ఎత్తండి. 52 ఆదివారాలు ఈ సంవత్సరంలో ఒక్క ఆదివారం కూడా నేను మందిరంకి ఆగలేదు. నేను కూడా ఆగల, ఎందుకు నేనే వాక్యం చెప్పాలి కాబట్టి. నేను ఖచ్చితంగా రావాలా. చేతులు బాగా ఎత్తండి. 52 ఆదివారాలు కరెక్ట్గా ఇదే లాస్ట్ ఆదివారం. అయితే బాగా ఇది తల్లే, బాగా ఎత్తండి తల్లే, చూడాలా. ఏంది అందరు చేతులు దించేసి ఎవరు రాలా? ఇది మీరందరూ, నువ్వు కూడా రాలా? వచ్చావా? ఎత్తమంటున్నాను నేను, చేతులు బాగా ఎత్తు. అన్ని ఆదివారాలు మందిరాలకు వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తండి.
ఏమ్మా ఏందమ్మా అమ్మాయి ఏమో ఏది పట్ల కరెక్ట్గా అర్థం కాల. సరే అర్థమయ్యే మీరు చేతులు ఎత్తట్లేదంటే కొన్ని వారాలు మీరు ఆగేదని అర్థం. 52 ఆదివారాలు దేవుని మందికి రాలేకపోయావు. నీకు ఆరోగ్యం ఇచ్చాడు, అన్నీ ఇస్తున్నాడు, నీకు అన్నీ సమకూరుస్తున్నాడు. నీకు విచ్చల విడిగా తప్పిపోతున్నా మనం దారి. చెల్లిలా, అమ్మా, అన్న, తమ్ముడా, ప్రభు కన్నీళ్ళతో నిలబడి మాట్లాడుతున్నాడు నీతో. నువ్వేం సమాధానం చెప్పుకుంటావు నీ తండ్రికి? ప్రభుకి ఏసైకి నువ్వేం సమాధానం చెప్తావు? అయితే రాబోతున్న అయిపోయింది, గడిచిన దాని గురించి ఇక మాట్లాడుకోవటం వ్యర్థం. తిరిగి మళ్ళీ తీసుకురాలేం, అవునా కాదా? 2023 మళ్ళీ తీసుకొస్తాం ఏకబన్నా 2023 మళ్ళీ వెనక్కి తీసుకొని వస్తామా? పోతే రానివి కొన్ని ఉన్నాయి. డబ్బు పోతే మళ్ళీ తీసుకొచ్చుకోవచ్చు, మళ్ళీ సంపాదించుకోవచ్చు. కాలము పోతే మరలా తిరిగి రాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేనండి, గట్టిగా హల్లెలూయా. ఇంకోసారి చెప్పండి. ప్రపంచ బ్యాంకుల్లో అప్పులు తెచ్చుకుంటే ఈ రోజు లాస్ట్ రోజు కట్టాలంటే ఎట్లా ఉంటాయో కొంతమంది బట్టల ముఖాలు. ప్రపంచ బ్యాంకులో అప్పులు తెచ్చుకొని లాస్ట్ ఈరోజు కట్టాలి, లేకపోతే అన్ని ఇల్లు జప్తు చేసేస్తారంటే ఆ దిగులు ఎట్లుంటుందో, అప్పులు చెక్కడికి వెళ్ళిపోతారు బాధ అట్టుంది కొన్ని బిడ్డల ముఖాల్లో బాధ. ప్రపంచ బ్యాంకులో భయపడిపోయినట్టుగా ఎందుకు దిగులు పడుతున్నావు నువ్వు? నేను చెప్తున్నాను కదా, దేవుడితో నడవకపోతే మన ముఖాల్లో దిగులే, దేవునితో నడవకపోతే మన ముఖాలు ఎప్పుడు నిద్రే, దేవునితో నడవకపోతే మన ముఖాలు ఎప్పుడు చీకటే. కొంతమంది చూడండి, దేవుని మందిరంలో కూర్చున్నా కూడా వెలుగు ఉండదు వాళ్ళ ముఖాల్లో, ఎప్పుడు చీకటి, ఎప్పుడు నీరసం, ఎప్పుడైనా చూడు ఆ బిడ్డల ముఖాలు ఎప్పుడు దిగులే. ఎందుకో తెలుసా? వీళ్ళు దేవునితో నడవట్లేదు. దేవునితో నడిస్తే దైవ సంబంధమైన వెలుగు వస్తుంది ముఖంలోకి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ మాటకు ఒకసారి అబ్రహం గారి ముఖం చూడండి. అసలు ముసలోడైనా శుభ్రంగా మొత్తం షేవింగ్ చేసుకొచ్చేసిన మనిషి. అబ్రహం గారి కాలం అయిపోయిన తర్వాత మనం సమాధి బాగా చేయాలా. ఏం సార్ బతుకుండా సమాధి అంటున్నావు నువ్వా? మనిషి బతుకుండగానే సమాధి అంటున్నావు ఏంది? నాకు అబ్రహం గారికి భలే కోరుకుంది, బాక్సులు పెట్టి బండిలో పాటలు పడకుండా పోవాలని. ఇట్లాంటి భక్తి పరులకి చేయాలా ఆశ, కోరిక నాకు. అందరికి కాదు, భక్తి పరులకు చేయాలా. ఆ వయసులో ఎంత ఓపికో, ఎంత హుషారుగా వస్తాడో దేవుని కోసం. ఎంత ధన్యత. చనిపోయిందాక అట్టగా నుండి నాకు ఖచ్చితంగా బండి పెట్టడం వేస్తున్నామలో. బండి పెట్టడం, బండి మీద సార్ కైల్లో బాస్ సార్ బండి మాకు 6 గదా అమ్మవాళ్ళగా ఇచ్చిండేదే. అవసరమైతే మందిరం దగ్గర తెప్పించి పెట్టి ఏం నుంచి బండ్లు పెట్టుకోపోతా, అవసరమైతే తిప్పుతా. ఆయననే కాదు, ఎవరైనా దేవుని కోసం నిలబడితే, రోషంగా నిలబడితే మనం చెయ్యాలా. ఆ భక్తి పరులకు చెయ్యాలా. ముసలోడే అంత భక్తి చేస్తే కుర్రోళ్ళు ఎట్ట చేయాలి భక్తే? పోతే తిరిగి రానిది కాలం. సంవత్సరం అంతా వ్యర్థమైపోయింది బిడ్డారా. పోతే తిరిగి రానిది యవ్వనం. ఏం తిరిగి రాదు మళ్ళా? యవ్వన కాలం తిరిగి రాదు మళ్ళా. వయసు గడిచిపోయింది అనుకో, యవ్వన కాలం తిరిగి రాదు బిడ్డారు మనకి. మన యవ్వన కాలం మళ్ళీ తిరిగి రాదు మనకి. యవ్వనం ఉన్నప్పుడే యేసయ్య కోసం ఖర్చు పెట్టేయాలి. ఆమేన్ చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. యవ్వనం ఉన్నప్పుడే యేసయ్య కోసం ఖర్చు పెట్టేయాలా. యవ్వన కాలం అంతా నీ కోసం, నీ కుటుంబం కోసం, పిల్లల కోసం, డబ్బు కోసం ఖర్చు పెట్టేసుకుంటున్నావు. ఓకే, దేవుడి కోసం ఖర్చు పెడుతున్నావా నీ యవ్వన కాలాన్ని? అందరి గురించి యేసయ్య ఆడస్తున్నాడు, మనందరి గురించి యేసయ్య ఆడస్తున్నాడు. 2024లోనైనా యేసయ్యని సంతోష పెట్టాలనే కోరిక నీకుంటే గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. మీరు చెప్పే హల్లెలూయాలోనే అర్థమైపోతుంది ఎంత మాత్రం హుషారు ఉందో. యేసయ్యని మీరు ఏ రేంజ్లో సంతోష పెడతారో మీరు చెప్పే హల్లెలూయా చెప్పేస్తుంది. ఒకసారి చెప్పండి, ఇంకొకసారి వినాలనిపిస్తుంది. ఇంకోసారి చెప్పండి, వినాలనిపిస్తుంది. ఇంకోసారి చెప్పండి, వినాలనిపిస్తుంది. హల్లెలూయా అనలేరా? ఎట హల్లెలూయా గొంతులో నుంచి రావాలా. మనవరాళ్ళారా మీరందరూ ఎక్కడ కూర్చోబెడతారు? 10 వరకు ఎక్కడ కూర్చోవాలి? మీరు నా దగ్గర కూర్చోవాలి. ఎక్కడ వేస్తే మళ్ళీ అందరినీ నా ముందు ఉండాలి మీరు. శాంతకుమారా ఎక్కడికి రావాలి? మీరు ఆడగానే కూర్చున్నారు. చెప్తాను ఈ పని. గుండెల్లో నుంచి అరిచి ప్రభువును సంతోష పెట్టాలి మనము బిడ్డరా. అయిపోయింది దాని గురించి మాట్లాడుకోవడం వేస్ట్. మిగిలి ఉన్న 2024 గురించి అయినా మాట్లాడుకుందాం. ఈ సంవత్సరంలో దేవుడు మనల్ని ఏం కోరుకుంటున్నాడు, ఆయన ఏం ఆశిస్తున్నాడు, రాబోయే సంవత్సరం మనం ఎలా ఎదుర్కోవాలి, 2024లో మనం ఏమేం చేయాలి, ఎలా ఉండాలి ప్రభు కోసం,
ఎలా చేస్తే ప్రభు సంతోషపడతాడు, ఏం చేస్తే దేవుడు మనతో ఉంటాడు, ఏం చేస్తే దేవుడు మనల్ని వాడుకుంటాడు, ఏం చేస్తే దేవుడు సంతోషపెట్టిన వాళ్ళం అవుతాం, ఎలా బతికితే ప్రభు మనల్ని చూసి ఇష్టపడతాడు, రేపు సంవత్సరం అయినా ఆయన సంతోష పెట్టాలని ఆశ నీకు లేదా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. వచనం ప్లే చేయి తమ్ముడా, వచనం ప్లే చేయి. అందరు నీరసం కొంచెం బాధలో ఉన్నారు, అరిసెలకి మామూలు మూళ్ళలోకి వచ్చేస్తారు. ప్లే చేయి. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఇట్లా అరుచుకుంటాము, అందరూ పోతారు. పాస్టర్ పోయినా పర్వాలే, ఉన్నోళ్ళని గట్టిగా వేసి కప్పకిచ్చేటమే. పెట్టు, పడబెట్టు గట్టిగా. ఎవరితో రాజీ పడకూడదు, యేసునామములో చచ్చిపోయిందాక. 2024లోనైనా నువ్వు యేసు కోరిక తీర్చాలి. నా ప్రభు అయిన యేసయ్య మనల్ని ఆశిస్తున్నాడు. మనం ప్రభుని సంతోషపడదాం. ఆమేన్. యేసయ్యా, నీ స్వస్థత ఈ ప్రజలపై దిగును గాక. నీ స్వస్థత కలిసి పాడదాం. ఈ బిడ్డలు అనుభవించుదురు గాక. వేల కొలది బంగారు వెండి నాణెముల కంటే శాస్త్రము నాకెంతో మేలు. ప్రియమైన నీ విధులే నెమ్మది కలిగించే. పాటలు పాడుటకు అవి ఏ కారణం. వేల కొలది బంగారు వెండి నాణెముల కంటే నీ ధర్మశాస్త్రము నాకెంతో మేలు. ప్రియమైన నీ విధులే నెమ్మది కలిగించే. పాటలు పాడుటకు అవి ఏ కారణం. మమ్మును చూచే ఈ తరపు ప్రజలు నిశ్చయముగా ఆశ్చర్యమొందెదరు. మమ్మును చూచే ఒరే ఏంద్రా నాయన, అందరూ పోతున్నా పడిస్తారు. పాస్టర్ మారట్లేదు నాయన, ఇడు మారడా మారడు. యెహోవా చేత నిత్యాశీర్వాదం నిర ప్రజలని ఒప్పుకొనెదరు. యెహోవా చేత నిత్యాశీర్వాదం పొందిన ప్రజలని ఒప్పుకొనెదరు. పరాక్రమశాలి యేసయ్యా, నీ సహాయముతో నేను లోకమును. పాడక్క చెల్లిలా, పాడు చెల్లిలా. దేవుడు సంతోషపెట్టు, దేవుడు సంతోషపెట్టు. పోతే పోయింది ప్రాణం, సంతోషపెట్టు. ఎవరికి కావాలి ఈ ప్రాణం? ఎవరి కోసం బతకాలి భూమి మీద? యేసయ్యా, నీ సహాయముతో నేను లోకమును జయించెదను. లెక్కింపలేని మహా సైన్యముగా నీ ఎదుట నిలబడినను. ఇశ్రాయేలు సైన్యములకు అధిపతి యెహోవా, నీవు వేల మందికి కృప చూపువాడవు. ఇశ్రాయేలు సైన్యములకు అధిపతి యెహోవా, నీవు వేల మందికి కృప చూపువాడవు. సకల హల్లెలూయా. బిడ్డలారా, అమ్మా ముందుకెళ్దాం. 2023లో ప్రభువును మనం సంతోష పెట్టలేకపోయిన మాట వాస్తవం. ఆయన చాలా బాధ పెట్టాం. కనీసం 2024లో అయినా ప్రభువును సంతోష పెడతావా? ఆయన ఆశలు తీరేస్తావా? నా బళ, నా నమ్మకమైన మంచి బిడ్డ అని పిలిచేటట్లుగా కొన్ని తీర్మానాలు ప్రభుత్వం మనం చేసుకోవాలి. ఈరోజు దేవుడు మనకి జింకని పరిచయం చేశాడు. జింక చాలా సార్లు మాట్లాడుకున్నాం మనం జింక గురించి. ఏం వాక్యం ఏం మాట్లాడుకుని ఏం చదువుకున్నాం? 22వ అధ్యాయం 2వ సమూయేలు గ్రంథం 34వ వచనం. 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 34వ వచనంలో, ఆయన నా కాళ్ళు, దావీదు గారు చెప్తున్నారు ఈ మాట, ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేయును, ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపును. ఇక్కడ జింక కాళ్ళను గురించి రాయబడింది. జింక కాళ్ళు. ఈరోజు జింకను గురించి మాట్లాడుకోం మనం, జింక కాళ్ళు గురించి మాట్లాడుకుంటాం. కోడి కాళ్ళు లాగా,
కోడి కాళ్ళు పెడతారా అని అడగతారు. పెడతారా పెట్టరా? పెడతారు. ఇప్పుడు ఆ కోడి కాళ్ళు లాగా జింక కాళ్ళు బిడ్డ, జింక కాళ్ళలో కూడా గొప్పతనం ఉందా? ఉంది. దేవుడు ఊరకే రాయిస్తాడా? దావీదు గారి కోరిక ఏంటంటే, యేసయ్యా, యెహోవా దేవా, నా కాళ్ళు జింక కాళ్ళలాగా చేయి. నా కాళ్ళు జింక కాళ్ళలాగా నువ్వు చేస్తావు, చేసి ఎత్తైన స్థలాల మీద నన్ను నువ్వు నిలుపుతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మనలని ఎత్తైన స్థలాల్లో నిలవాలని కోరుకుంటున్నాడు. తన బిడ్డలు ఎత్తులో నిలబడాలా. ఆమేనండి. తన ప్రజలు ఎత్తును కోరుకోవాలా, పై భాగాన్ని కోరుకోవాలా. అబ్రహాం గారు బిడ్డరా, అబ్రహాం గారు ఎక్కడ కాపురం ఉన్నాడో తెలుసా? మమ్రే దగ్గర ఉన్న సింధూర వనంలో ఉన్నప్పుడు దేవుడు ముగ్గురు మనుషులుగా త్రిత్వంలో అబ్రహాం గారి దగ్గరకు వచ్చి భోజనం చేశాడు చెట్టు కింద, అవునా కాదా? అప్పుడు అబ్రహాం గారు ఉన్న చోటు పేరు ఏం పేరు అంటే మమ్రే అంటే అర్థం ఏంటంటే ఎత్తైన స్థలం. లోతు గారు ఏం కోరుకున్నాడు? నువ్వు తూర్పుకు పోతేనే పడవలో పోతావు, నువ్వు పడవ పోతే తూర్పు పోతా అని చెప్పాడు కదా అబ్రహాం గారు. అప్పుడు లోతు ఏం కోరుకున్నాడు అంటే సుందరమైన మైదానాలు కోరుకున్నాడు. మైదానాలు అంటే దిగువన, లోతున, కింద, ఏమన్నా ఎక్కడో లోపల. మమ్రే అంటే ఎత్తు. అబ్రహాం గారు ఎత్తైన స్థలం కోరుకుంటే లోతు ఏమో దిగు స్థలాలు కోరుకున్నాడు. అందుకే లోతు తర్వాత దినాలు దెబ్బతినిపోయాడు. తన బిడ్డలు ఎత్తైన స్థలాలలో ఉండాలని, నివాసం చేయాలని ప్రభు కోరుకుంటాడు. అంటే అర్థమైంది, మనం ప్రార్థనలో కిందకి పోవాలా, పైకి పోవాలా? త్వరగా చెప్పాలా. ప్రార్థనలో ఎత్తుకి ఎదగాలని, విశ్వాసంలో ఎత్తుకి ఎదగాలని, పరిశుద్ధతలో ఎత్తులో ఉండాలని, పవిత్రతలో, యథార్థతలో, నీతిలో ఎత్తులో ఉండాలని, తన ప్రజలు ఎత్తైన స్థలాలలో నిలవాలని కోరుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎత్తైన స్థలాల్లో నిలవాలంటే మన కాళ్ళు మనుషుల కాళ్ళ, జింకల కాళ్ళుగా మారిపోవాలా? మనుషుల కాళ్ళు ఎక్కలేవు. మనుషుల కాళ్ళు కొండలెక్కుతాం మనం, పరిగెత్తుకుని కొండలెక్కచ్చా? ఎక్కేమనుకో పళ్ళు మొత్తం రాలి ఆ రోజే కనకరాజు బలహీనుడైతే ఆ రోజు సమాధి పాట. ఫాస్ట్ పరిగెత్తుకుంటాం మనం ఎక్కలేం కొండని. అదే జింక అయితే, జింక అమ్మో అంటే కదా, ఎట్టకద్దన్నా జింక దన్ 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 ఎక్కద్దంతే. జింక కాళ్ళకున్న ప్రత్యేకత ఏంటంటే రాళ్లను సైతం ఎక్కి ఈ రాయిని కొట్టి ఆ రాయి మీద దూకేస్తుంది అంతే. అదే అంత ఈజీగా ఎత్తైన స్థలాలు ఎక్కి వెళ్ళిపోద్ది. ఎత్తులోకి ఎక్కాలని కోరుకుంటున్న దేవుడు మన కాళ్ళని జింక కాళ్ళలా చేయాలని ఆయన కోరిక. జింక కాళ్ళలా చేయాలంటే ముందు మనం కరెక్ట్గా ఉంటే కదా జింక కాళ్ళలా చేస్తాడా? ఆయన ఎవరిని పడితే వాళ్ళు జింక కాళ్ళు చేయడు. దావీదు గారు ఏమంటున్నాడు? ఆయన నా దేవుడు నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేస్తాడు. దావీదు గారు దేవునికి అనుబంధంలో ఉన్నాడు కాబట్టి జింక కాళ్ళలాగా దేవుడే చేశాడు. ఇప్పుడు మన కాళ్ళు కూడా జింక కాళ్ళలా మారాలంటే ప్రేమరాజు రాత్రి మెలుకుంటే తలనొప్పి వస్తాను అనకూడదు. తలనొప్పి చచ్చిపోతే పోదు ఏమవుతుంది? మనం ఎవరు ఉద్ధరించాలా? అటంటే సార్ ముగ్గురు పిల్లకాయలు, మా భార్య, అమ్మో దేవుడు చెప్పకుండా మనం పోతామా? దేవుడు పిలవకుండా మనం పోతామా? దేవుడు పిలిస్తాం కదా పోతాం. లేకపోతే దేవుడు పిలిస్తే నువ్వేమైనా ఆగుతావా? నేనేమైనా ఆగుతాను? నేను ఇద్దరు పిల్లలు పెళ్ళిళ్ళు చేసిన దాకా, మన వాళ్ళని చూసిన దాకా నేను ఇక్కడి నుంచి వెళ్ళను. పేబువా నన్ను కానీ పిలిచినావు అనుకో, ఇదిగో బాగుండదు నీకో అన్నామంటే అట్టే నువ్వు పెళ్ళిళ్ళు చేసుకో. మనవాళ్ళు కూడా చూస్తావా? ఆ మనవాళ్ళు కూడా చూస్తా. ఆ మనవాళ్ళు పెళ్ళి కూడా వద్దా? నువ్వు ఇస్తే మనవాళ్ళు పెళ్ళి భలే కోరుకున్న కోరికలు నువ్వా? మనం చెప్పినవన్నీ ఆయన చేయడు. నరులారా తిరిగి రండి అని పిలిస్తే వాడు 10 సంవత్సరాలైనా 5 సంవత్సరాలైనా, పుట్టినోడైనా 40 అయినా 35 అయినా, నిన్న పెళ్ళైనోడైనా ఎగిరి వెళ్ళిపోవాలి యేసునామములో. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆయన తిరిగి రండి అంటే మాట ఉండకూడదు, మాట ఉండదు, ఇక్కడ వెళ్ళిపోవాలా కదా. ఈ లోకంలో మన వల్ల ఏం జరగదు, నీ ఆశ ఏం నెరవేరవు. మనమంతా నామమాత్రం, పైకే. నేడు కనబడి రేపు పొయ్యిలో వేయబడి అడవి గడ్డి. మనం మర్చిపోకూడదు ఆ సంగతి. ఎవరు తమ్ముడా చేసాం మనం? అడవి గడ్డి ఈరోజు పచ్చగా ఉంటుంది, రేపు ఎండిపోద్ది, తర్వాత కాల్చేస్తారు అంతే. అంతో మాట అంతలో కనబడి అంతలోనే మాయమైపోయే నీటి బుడగా ఎవరు? మనం. కాబట్టి ఈ భూలోకంలో బతికినంత కాలం మనం ఎంత సంతోషంగా ఉండాలి కాదు, దేవుణ్ణి ఎలా సంతోష పెట్టాలో ఆలోచిస్తానికే మన జీవితం గడిచిపోవాలా. ఆమేన్ చెప్పండి గట్టిగా. మన యవ్వన కాలం అంతా దేవుణ్ణి ఎలా సంతోష పెట్టాలో దాంట్లోనే గడిచిపోవాలా. దేవుణ్ణి సంతోష పెట్టాలంటే మన కాళ్ళు జింక కాళ్ళు అవ్వాలా. జింక కాళ్ళలాగా మార్చాలి మన కాళ్ళని. అంటే దేవుడు కళ్ళలో వచ్చి సుత్తి కొట్టుకొని బాగా చెక్కి
మన కాళ్ళుని చెక్కి సూదులు తెచ్చి బాగా లాగి చర్మం లాగి ఇనప తోలు లాంటిది పెట్టి ఇనప పెట్టి కొడతాడా? ఆపరేషన్ చేస్తాడా? ఆత్మ సంబంధమైన విధానంలో మన కాళ్ళని దేవుడు జింకకాళ్ళలా చేస్తే ఎత్తులోకి అంటే ఇదంతా దేవుడు ఎందుకు చెప్పాడంటే తన బిడ్డలు అన్ని విషయాలు ఎత్తులో ఉండాలని కోరుకుంటాడు ఆయన. అందరికి దీవెనకరంగా కొండ మీద ఉండే పట్టణం మరుగై ఉండకుండా అందరికి ఎలా కనబడద్దో దీపస్తంభం మీద మనల్ని పెట్టాలని, ఆ ఎత్తులో ఉండాలని ప్రభు మనల్ని కోరుకుంటున్నాడు. బిడ్డలారా, ఈ ఎత్తైన స్థలం దేనికి సాదృశ్యం అంటే, ఒకటి ప్రత్యేకమైన జీవితానికి సాదృశ్యం. ఆమె నన్ను గట్టిగా జింక కాళ్ళ వల్ల మన కాళ్ళు చేస్తే జింక కాళ్ళు వల్లే మనం ఖచ్చితంగా ఎత్తులో ఉంటాం. ఎత్తైన స్థలం దేనికి సాదృశ్యం అంటే ప్రత్యేకత. లోకంలో ఉన్న వాళ్ళకి మనకి ప్రత్యేకత ఉండాలా? ఆమె చెప్పండి గట్టిగా. అప్పుడు నువ్వు ఎత్తులో ఉన్నావని గుర్తు. ఎత్తులో ఉండే మనిషి లోకస్తులతో కలవలేదు. ఎత్తులో ఉండే మనిషి లోకస్తులతో కలవలేడు. ముఖ్యంగా మనల్ని పెళ్ళిళ్ళలో పిలుస్తుంటారు. పెళ్ళిళ్ళలో ఆ పెళ్ళిళ్ళలో ఇష్టపక్క తాగి డ్యాన్స్లు వేస్తుంటారు. ఆడాడ తిరుగుతున్నాం అనుకో, ఓ క్రైస్తవురాలు, ఓ క్రైస్తవుడా, ఆడాడ తిరుగుతున్నాం అనుకో, ఏదో సేపుడుకం లాగి నిన్ను కూడా ఎగిరిస్తారు. బాప్తిసం ఎట్టిపోయిందో, బల్ల ఎట్టిపోయిందో, పాస్ట్ ఎట్టిపోయాడో, సంఘం ఎట్టిపోయిందో. ఆత్మీయులు కింద నడవలేరు, కింద ఉండలే, ఎత్తులో ఉంటారు. ఎత్తు అంటే ప్రత్యేకత. లోకస్తులకి మనకి తేడా. ఆ టైంకి వెళ్ళామా, 2 మాటలు మాట్లాడామా, ఇవ్వాల్సిన చదివింపిచ్చేసామా, అన్నం కూడా తినకుండా పరిగెత్తాము అవసరమైతే. లేదా అన్నం దగ్గర అన్నం తిన్నావా, రాకపోతే బాధపడాలి, వచ్చాం దేవుని బిడ్డలు దేవుని దగ్గర పోయేవాళ్ళమి, బాగా జరిగింది కదా వెళ్ళు. కలిసి కలవకుండా దేవుని బిడ్డలారా, ఈరోజు మనుషులు ఎట్టయిపోయారంటే లోకంతో కలిసిపోయారు. ఓకే, కలిసిపోయితో మనకు అనవసరం, మనం జాగ్రత్తగా ఉందాం. ఈ 2024 రాబోయే 2024లో అయినా మనం ఎత్తులో ఉండాలా. ఎత్తు అంటే అర్థమైంది, ఎత్తైన స్థలం అంటే ప్రత్యేకత. ఆమె చెప్పండి గట్టిగా. లోకంలో ఉన్న వాళ్ళకి మనకి ప్రత్యేకత ఉండాలి, వేరుగా ఉండాలి వాళ్ళకి మనకి. రెండోది, లోకము నుండి ఉన్నతమైన దూరం. లోకం నుండి, లోకాశల నుండి, శరీరాశల నుండి, అపవిత్రత నుండి అందనంత దూరం అన్నమాట ఎత్తంటే. దేవునికి స్తోత్రం. కొండ మీద ఎక్కాలంటే ఈ లోకాన్ని విడిచిపెట్టి పైకి వెళ్ళిపెట్టి ఉంటుంది. సంఘంలో కొండలు ఉన్నాయి, మనకి ప్రతి సంఘంలో కొండలు ఉన్నాయి. ఒకసారి ఎక్కి ఆ మధ్య పోయి కింద నుంచి కానీ చూస్తే ఇల్లు బస్సు ఇంత పోతుంది పెట్టిలాగా. అంటే ఈ లోకం నుంచి వేర్పాటు జీవితం, లోక సంబంధమైన క్రియలలో నుండి ఒక క్రైస్తవుడు ఎత్తైన స్థలంలో నిలబడితే ఇక లోకంతో వాడికి ఏం సంబంధం లేదు అని మనం గుర్తుపెట్టుకోవాలా. ఆమె చెప్పండి గట్టిగా. మనం బాప్తిసం తీసుకున్న తర్వాత ఈ లోకానికి మనకి సంబంధం తెగిపోయింది. ఇక లోకంలో వేటితో మనకు సంబంధం లేదు. మనం క్రీస్తు వారిమి, క్రీస్తుకు చెందిన వారిమి. అందుకే మనం ఎత్తులో ఉంటాం. ప్రత్యేకతకి గుర్తు ఎత్తు. ప్రత్యేకత లోకం నుండి వేరుపాటు చేయబడిన వేరైపోయిన జీవితానికి గుర్తు. రెండోది, లోకానికే దూరం, మనం లోకానికే దూరం, లోక సంబంధం క్రియలకే దూరం. మూడోది, ఎత్తైన స్థలం. పరిశుద్ధతలో కూడా ఎత్తుకెళ్ళాలా. పరిశుద్ధతలో ఎత్తు, ప్రార్థనలో ఎత్తు, దేవునితో సహవాసంలో ఎత్తు. ఎత్తైన స్థలం అంటే ఇన్ని అర్థాలు. దావీదు గారు ఏమన్నారు? నా కాళ్ళని దేవుడు జింక కాళ్ళలాగా చేస్తాడు. జింక కాళ్ళు అయితే ఎక్కడ పోతాను నేను? ఎత్తైన స్థలాలకి. ఆ మాట చదివామా? మీకు అర్థం కావట్లే, మళ్ళీ ముందుకు వచ్చి మీకు గుర్తు చేస్తా. ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేయును, ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపును. ఎత్తైన స్థలము అనేది ప్రత్యేకతకి సాదృశ్యం. నువ్వు ఎప్పుడైతే దేవుని కోసం నిలబడతావో ఖచ్చితంగా నువ్వు లోకంలోంచి వేరైపోయి ప్రత్యేకంగా ఉంటావు. నువ్వే, నీలాగా ఎవ్వరు ఉండలేరు. అట్లా వేరుగా ఉండాలి. మనం లోకంతో కలిసిపోకుండా ఉండాలా, వేరుగా ఉంటావు ఖచ్చితంగా. రెండోది, లోకంలో నుండి ఉన్నతమైన దూరంలోకి, ఎత్తైన దూరంలోకి వెళ్ళిపోతావు. నువ్వు ఎత్తైన స్థలాల్లో ఉంటే పరిశుద్ధతలో ఎత్తుకెళ్ళిపోతావు, ప్రార్థనలో ఎత్తుకెళ్ళిపోతావు, దేవునితో సహవాసం అధికమైపోద్ది ఎత్తైన స్థలాల్లో ఉండే వాళ్ళకి. అందుకే మనం దేవునితో సహవాసం బాగా చేశాం కాబట్టి 2023 అంతా ఎరగదీశాం ప్రార్థన చేస్తున్నామలో. దేవుడితో ఎక్కువ గడిపాం మనం అసలు మామూలు గడపల. రేపు న్యాయసింహాసన తీర్పులోకి పోయినప్పుడు ఉంది మన సంగతి. ఈ సంవత్సరం మనం ఎక్కడెక్కడ టైం వేస్ట్ చేసామో, ఎక్కడెక్కడ గంటలు గడిపామో, ఎక్కడెక్కడ మన జీవితాలు వ్యర్థం చేసుకున్నామో విత్ వీడియోతో సహా చూపించేస్తాడు యేసయ్య. ఆ రోజు లెక్క చెప్పాలి. ప్రతి మాటకి, ప్రతి కార్యానికి ప్రభువుకి లెక్క చెప్పాలి. మనం ప్రతిదీ లెక్క కౌంట్ అవుతుంది. నువ్వు మాట్లాడే మాట రికార్డ్ అవుతుంది, చేసే కార్యాలు రికార్డ్ అవుతున్నాయి. ఎవరు తప్పించుకోలేము దేవుని దృష్టిలో నుంచి. బిడ్డలారా, 2024లో అయినా యేసు కొరకు ఉన్నత స్థలములను ఎక్కుదుముగాక.
2024లోనైనా యేసయ్య కొరకు లోకం నుండి దూరంగా వెళ్ళిపోదుము గాక. 2024లోనైనా యేసయ్య కొరకు ఈ లోకం నుండి ప్రత్యేకించబడి వేరుగా జీవించుదుము గాక. ఈ 2024లోనైనా పరిశుద్ధతలో, ప్రార్థనలో ఎత్తుకు ఎదుగుదుము గాక. ఈ 2024లోనైనా దేవునితో సహవాసంలోనికి లోతుగా ఆయన సమీపంగా వచ్చుదుముగాక. అర్థమైతే హల్లెలూయా చెప్పండి. ఎప్పుడు చెప్పే మాటలే కదా సరియా, ఎప్పుడు చెప్పే మాటలే కదా, ఓకే, ఎప్పుడు చెప్పే మాటలే. తేడా ఎక్కడ వింటున్నాం కదా. ఎందుకు మార్పు రావట్లేదు మనలో? ఎందుకు మార్పు రావట్లేదు? ఎత్తైన స్థలాన్ని కోరుకున్న అబ్రహాము తరతరాలకి దీవెనకరంగా మారాడు. లోతైన స్థలాలు కోరుకున్న లోతు అడ్రస్ లేకుండా పోయాడు లాస్ట్కి. అడ్రస్ లేకుండా పోయాడు లాస్ట్కి. బిళ్ళరా, నువ్వు లోతు దిగు స్థలాలు కోరుకుంటావా, ఎత్తు స్థలాలు కోరుకుంటావా? నువ్వు ఎత్తులోకి వెళ్ళాలంటే ఖచ్చితంగా నీ కాళ్ళు ఏ కాళ్ళు అవ్వాలి? జింక కాళ్ళు అవ్వాలి. ఆ జింక కాళ్ళకు ఉండే ప్రత్యేకత ఏందో ఒక 2 మాటలు చెప్పి ప్రార్థన చేసుకుందాం. జింక కాళ్ళలో ఉండే ప్రత్యేకత చేద్దాం. బైబిల్ గ్రంథంలో కొంతమంది భక్తులు ఎత్తైన స్థలాల్లో నివాసం చేశారు. దైవజనుడైన ఏలియా కర్మేలు పర్వతం మీద గుహలో ఆయన జీవించేవాడు. ఎప్పుడు కొండల మీదే ఆ కర్మేలు పర్వతం మీద ప్రార్థన చేసుకునేవాడు. ఎలీషా గారు కూడా అప్పుడప్పుడు వెళ్ళి ఆ కర్మేలు పర్వతం మీద ప్రార్థన చేసుకునేవాడు. ఆయన దమస్కుకి వెళితే అక్కడ కొండ మీద, సిరియాకు పోతే అక్కడ కొండ మీద, ఈ ఊరికి వస్తే ఇక్కడ కొండ మీద, కొండల మీద నివాసం చేసిన సేవకులు, ఎత్తైన స్థలాల్లో నివాసం చేసిన సేవకులు దేవుని కోసం ఘనమైన కార్యాలు చేశారు. కొండ మీద ఉండేవాడికి ఇంకా లోకంతో ఏం పని అన్న? ఆ గుహలోకి పోయాడా, ప్రార్థన చేసుకున్నాడు. దేవుడు 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 దేవుడు. మనమైతే మనరాలు మనరాలు, మనవడు కొడుకు కోళ్ళు ఏసేపు మోషే సాల్మను ఏం నిద్రపోతున్నారు ఇలా? మనం ఇట్లా ఉన్నాం, లోకంతో ఉన్నాం. మనం ఎత్తైన స్థలాల్లో బతికే వాళ్ళు దేవుడి కోసమే జీవిస్తారు. బిడ్డలారా, దైవజనుడు ఏలియాలాగా, ఎలీషాలాగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఎక్కువ కొండల మీదే ఆయన ప్రార్థన చేసుకునే చోటు ఎక్కడ? గెత్సెమనే కొండ, ఒలీవల కొండ. కొండలంటే పెద్ద పెద్ద ఎత్తైన కొండలని కాదు, ఒక రకమైన కొండలు అన్నమాట. ఊరు నుంచి వెలుపలగా ఎత్తులో ఉండే స్థలాలు. క్రైస్తవుడు ఎత్తులో ఉండాలి. క్రైస్తవుడు కిందకు దిగకూడదు. కిందకు దిగితే దొంగలు దోచుకుంటారు. బైబిల్లో ఉంది, యెరూషలేము నుండి యెరికోకు దిగి వెళ్ళుచుండగా ఉందన్నమాట. క్రైస్తవుడు పైకే ఎక్కాల, కిందకు దిగాడా దొంగలు కొట్టేస్తారు, దొంగలు దోచుకుంటారు, వస్త్రాలు దోచుకుంటారు, మొత్తం కొర ప్రాణముతో వదిలిపోతారు లాస్ట్కి. దొంగ ఎవరా? బైబిల్లో దొంగ అని ఎవరు పెట్టిన పేరా? 2 కొమ్ముల నల్లవాడు, అపవాదని పిలవబడే సాతాను, దొంగ, దోచుకునేవాడు, నరహంతకుడు వాడే. నువ్వు పైనుంచి కిందకి దిగావంటే మధ్యలో కొట్టేస్తాడు అంతే. కాబట్టి ఆ రోజు మళ్ళీ కన్నీళ్ళు విడిచి ప్రభువా అని ఏడవడం కంటే ఈరోజు ప్రభు ప్రేమగా మాట్లాడుతున్నప్పుడే నన్ను సంతోషపెట్టరా, ఈ 2024 నన్ను సంతోషపెట్టరా, ఈ 2024 కూడా నన్ను వదిలేస్తారా, నన్ను బాధిస్తారా, నన్ను గాయపరుస్తారా అని ఆయన ప్రేమగా నీతో అన్ని విషయాలు చెప్పుకుంటున్నప్పుడు కూడా నువ్వు మారకపోతే నిన్ను ఏమనాలి? అసలు నిన్ను ఏమనాలి లోక? నీ మనసును ఏమనాలి లోక? ఈ సంవత్సరం కూడా నువ్వు ప్రభు కోసం అలాగే వేస్ట్ చేసుకుంటే, ఈరోజు ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభువా నా కాళ్ళు జింక కాళ్ళలాగా చేయి, నేను ఎత్తైన స్థలాలకు వెళ్ళాలా. ఆమె నన్ను గట్టిగా, నా కాళ్ళు దావీదు కాళ్ళను జింక కాళ్ళలా చేసినట్టు నా కాళ్ళు కూడా జింక కాళ్ళలాగా మార్చయ్యా అని ప్రార్థన చేసుకుందాం. బిడ్డలారా, జింక కాళ్ళలో ఉన్నటువంటి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం అనుకున్నాం కదా. నంబర్ 1, జింక కాళ్ళ గురించి చెప్తే ఎట్లా చెప్పాలంటే, మీకు జింకకి ముందు కాళ్ళ కన్నా దుప్పన్నా, జింకన్నా, లేడన్నా అన్నీ ఒకటే. లేడన్నా, దుప్పన్నా, దుప్పి, లేడి, జింక అన్నీ ఒకటే అన్నమాట, ఒకటే జాతి. ఈ దుప్పికి లేదా జింకకి ముందు కాళ్ళ కన్నా వెనక కాళ్ళు బలంగా ఉంటాయి. ముందు కాళ్ళు బలహీనంగా, వెనక కాళ్ళు కానీ చూస్తే నరాలతో బిగించబడి ఇక్కడ నుంచి మీ బొమ్మ చూస్తే అర్థమవుద్ది అనమాట, సంధించబడి గట్టిగా ఉంటుంది. ముందు కాళ్ళు కన్నా వెనక కాళ్ళు బలంగా ఉన్నందువల్ల ఏం చేస్తుందంటే, ముందు కాళ్ళు జస్ట్ సపోర్ట్కే, వెనక కాళ్ళు తంతే వెనక నుంచి. బాగా చూడండి, మీకు గుర్తుపడాలంటే ముందు కాళ్ళు ఎక్కడైతే పెడతాదో జింక పరిగెత్తేటప్పుడు ఈ వెనక కాళ్ళను కూడా ముందు కాళ్ళ దగ్గర తీసుకొని వస్తుంది. అంటే మీకు బాగా అర్థమవుతుందా? పరిగిస్తుంది అనుకోండి,
పరిగెచ్చేటప్పుడు ఈ ముందు కాళ్ళు ఎక్కడైతే పడుతున్నాయో వెనక కాళ్ళు లేచి ముందు కాళ్ళు దాకా అంత దూరం వస్తుంది అనమాట. ఒక మాట చూడండి, మనం నడిచేటప్పుడు పరిగెత్తుకున్నాం అనుకో, అంత దూరం పెడుతుంటాం అడుగు. ప్రతి అడుగు అంత దూరం పెడతామా? ప్రతి అడుగు అంత దూరం పెడతామా? అందినంత దూరం పెట్టుకుంటా నడుస్తున్నాం అనుకో, దెబ్బకి హార్ట్ అటాక్ వస్తుంది మనకి. అంటే పోతున్నాం అనుకో, ఇట్టగానే ఒక 2 కిలోమీటర్లు నడిచామంటే ఏమైందా లోక గుండు పట్టుకొని మనం పరిగెత్తలేము, మనం నడవలేము. ముందడుగు వెనకడుగు 2 కాళ్ళు ఒకే దూరంలో పడాలంటే. కానీ ఈ లేడీ మాత్రం ముందు కాళ్ళు ఎంత దూరంలో ఉంటాయో వెనక కాళ్ళు కూడా తీసుకెళ్ళి అంత దూరం, అంత వేగంగా అంత ఫాస్ట్గా నడవగలదు, అంత వేగంగా పరిగెత్తగలదు. ఒక మాట మీకు ఎందుకు చెప్పానంటే, వెనక కాళ్ళు బలముగా ఉన్నందువల్ల అది వేగాన్ని పుంజుకొని అత్యంత స్పీడ్గా పరిగెత్తదు అనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అందుకే బైబిల్ గ్రంథంలో యోవాబు తమ్ముడు ఆషాహేలు అనే వ్యక్తి గురించి బైబిల్ ఏం చెప్తున్నారు? అడవి లేడి అంత వేగముగా పరిగెత్తగలవాడు అన్నది బైబిల్లో. అడవి లేడి అంత వేగముగా పరిగెత్తగలవాడు. లేడీ అంత వేగంగా పరిగెత్తుంది. కారణం ఏంటంటే దాని వెనక కాళ్ళు అంత గట్టిగా బిగించబడి ఉంటాయి. ఈ పాయింట్ మనం దేనికి తీసుకోవాలంటే, దేవుని కొరకు వేగముగా పరిగెత్తే అలవాటు మనకుంటే మన కాళ్ళు జింక కాళ్ళు. దేవుని కోసం స్పీడ్గా పరిగెత్తే కాళ్ళు ఉండాలి మనకి. ఆమేనండి. ఎవరి కోసం పరిగెత్తాలి చెప్పాలి. ఎవరి కోసం పరిగెత్తాలి? 2023లో తాబేలు నడిచాం. తాబేలు నడిచినట్టే తెల్ల కృపమ్మ, తాబేలు నడిచినట్టే నడిచాం. స్పీడ్ లేదు, కోటాలకు స్పీడ్ లేదు, కుటుంబ ప్రార్థనకు స్పీడ్ లేదు, గృహ కోటాలకు స్పీడ్ లేదు, సువార్తలకు స్పీడ్ లేదు, సంఘాలకి స్పీడ్ లేదు, మందిరానికి స్పీడ్ లేదు. ఒకవేళ వెనకబడిపోయావేమో, చాలా ఆలస్యంగా వచ్చేవేమో, క్రమం లేకుండా వచ్చేవేమో, మనసులో దేవునికి చోటు లేకుండా చాలా మందంగా నడిచేవేమో. జింక కాళ్ళులా మన కాళ్ళు మారితే దాని గుర్తు అని చెప్పమంటారా? దేవుని కొరకు మనం అంత స్పీడ్గా పరిగెత్తగలుగుతాం. ఏ విషయంలోనైనా దేవుడు అంటే ఆయన కొరకు అంత వేగంగా. మీకు బాగా చెప్పాలంటే, బాప్తిసం తీసుకున్న 2-3 నెలలు మందిరాలకు ఎట్లా వస్తాం? మనమే ఎట్లా వస్తాం చెప్పండి? మందిరాలకు ఎట్లా వస్తాం? బాప్తిసం తీసుకున్న ఫస్ట్ రోజుల్లో బాప్తిసం తీసుకున్న ఫస్ట్ రోజుల్లో మందిరాలకు ఎట్లా వచ్చుంటాం? మందిరాలకి హోదాంలే ఆగా అంటే వచ్చుంటామా? పండి ఏదో బల్లంట ముందులిపోవాలి. ఏవే అది కొత్తగా పెళ్ళైనప్పుడు ఎట్లుంటుందో అట్లుండింది. బాప్తిసం తీసుకున్నప్పుడు కూడా దేవుడి మీద అదే మోజు ఉండింది. రాను మోజు తగ్గిపోయింది, ప్రేమ తగ్గిపోయింది, స్పీడ్ తగ్గిపోయింది, అన్నీ తగ్గిపోయినాయి. ఇప్పుడు వస్తున్నారా రాజు? ఇప్పుడు వస్తున్నారు ప్రభు దగ్గరికి? ఇంక మీకు తెలియందా? మీకు నాకే తెలియాలి ఈ విషయాలని గురించి. నా ప్రభువైన యేసయ్య మన నుండి ఆశిస్తున్నాడు. 2024లో జింక పరిగెత్తినంత వేగంగా యేసు కొరకు పరిగెత్తే కాళ్ళు మనకు అనుగ్రహించబడునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. కాళ్ళు జింక కాళ్ళు అవ్వాలి. దేనికి? యేసు కోసం పరిగెత్తడానికి. సినిమాలకు పోయేటప్పుడు జింక కాళ్ళు వస్తాయి. అప్పుడు ఏసేపు, ఇప్పుడు కాదు, అప్పుడు పాత రోజుల్లో మన సినిమాలకు పోయినప్పుడు లాజరు, ఇప్పుడు కాదు, అప్పుడు పాత రోజుల్లో. అంటే ఇప్పుడు ఎవరైనా పోతే నేనేం చేయలేను, కానీ చెప్తున్నా మామూలుగా. పాత రోజుల్లో సినిమా హాల్కి పోయినప్పుడు మీ ఎక్కడైనా చూసారా? నిదానంగా మాట్లాడుకుంటా, షాపుల దగ్గర ఆగి తింటా, టీలు తాగతా సినిమాలు పెట్టేటప్పుడు పోతారా? 6:30కి టికెట్లు ఇస్తారంటే 6కి టికెట్లు ఇస్తారు. ఇప్పుడు పోతా, ఇప్పుడు అంటారా? నువ్వు కనీసం చెప్తాడు ఇప్పుడు పోతా. కనీసం ఒక అరగంట ముందు వెళ్తా. ఒక అరగంట ముందెళ్ళి, కొంతమంది అయితే సినిమా గేట్ల దగ్గరే ఉంటారు. గేట్ దిగని ముందు పరిగెత్తి ముందు టికెట్ల దగ్గర మనం నిలబడాలా? గేట్లు తీసేవాడిని తిడతా ఉంటారు. ఇక్కడ తీరా నాయన ఏందిరా ఇప్పుడు ఇంకా టికెట్ రాలేదు, టికెట్ రాలేదు కూడా. నేను కూడా పరిగెత్తా ఒకప్పుడు ఇంటర్ చదివేటప్పుడు. చదువు అవ్వకపోయేసరికి ఆడకపోతే సార్ కొడతాడు, ఎడకపోతే ఇంట్లో కొడతాడు. ఈ రెండింటి తప్పించుకోవాలంటే సినిమాలకు పోవాలని వెళ్ళి సినిమాలకు నేను కూడా గేట్లకు పట్టుకోవడం తిట్టాడు. తీస్తే పరిగెత్తేది. నాకు అప్పుడు అనిపిస్తుంది, నా యేసయ్య కోసం ఏ రోజు నేను అట్ట పరిగెత్తానా? బొమ్మ పడకముందే వెళ్ళిపోవాలి లోపలికే. ఏం పడకముందే? ఒక్కటి మిస్ కాకూడదు. బొమ్మ జీవితాలను నాశనం చేసే బొమ్మల కోసమే అట్ట పరిగెత్తాము. యేసయ్య కోసం పరిగెత్తారా? నిజం చెప్పండి మీరు.
అందరు నవ్వుకుంటున్నారు. అందరు నవ్వుకుంటారు. కొంతమంది ఉంటారు మంచోళ్ళు, సినిమా మారిందాక పోతానే వాడు ప్రతిరోజు ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయో ఆ టికెట్లు ఎక్కడి నుంచి కొంటారో కానీ ప్రతి సినిమా కొత్త మారిందాక దానికి పోయినే ఖాళీ దొరికినప్పుడు వెళ్తూ ఉంటారు అంతే. ఇంక ప్రతిసారి వెళ్తూ ఉంటారు సినిమాలకి. ఎంత పిచ్చో సినిమాలంటే. మనకి ఒకప్పుడు గుండె మీద చేసి చెప్తాముడా, ఏసై కోసం అటు వచ్చావా, ఏసై కోసం అట్ట పరిగెత్తావు తల్లి నువ్వు అసలు అమ్మా, అట్లా పరిగెత్తావా? సినిమాల కొరకు పరిగెత్తినంత వేగం అంతకంటే రెట్టింపు వేగం రావాలి ఏసైలో మనకి. ఇదిగో జింక కాళ్ళు వస్తే మన జీవితం ఎట్టుంటుందంటే, యేసు అంటే ఫాస్ట్ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం చచ్చి రాలేదు, డబ్బులు లేవు సార్. ఏందా డబ్బులు లేవా? ఏ కాళ్ళు అన్నమాట అంటే ఏ కాళ్ళు? తాబేలు కాళ్ళు ఉంటేనే ఇవన్నీ సాకులు చెప్తుంటారు మనకి. నా ప్రభు అయిన యేసయ్య మిమ్మల్ని అందరినీ తాబేలు కాళ్ళు ఓడగొట్టి జింక కాళ్ళని ఆపరేషన్ చేసి అతికిచ్చును గాక. కనుక ఆమేన్ కనుకమ్మా గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డలారా, వేగం, స్పీడ్, ఆత్మీయ తృష్ణ అట్టే ఉండాలి. నా ప్రభు గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలి, ఆయన గురించి ఇంకా ఎంత ఎక్కువ అంత తెలుసుకోవాలి. నేను ఇంకా ఎట్లా చేయాలి, ఇంకా భక్తి ఇంకా ఎట్లా ఉండాలి, ఫలానా భక్తులు ఎట్లా, అసలు దావీదు స్టోరీ ఏంది, వాళ్ళ స్టోరీ ఏంది, ఈ స్టోరీ ఏంది, ప్రభు గురించి ఎట్లా, దేవుడు 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 దేవుడు. అమ్మో, జింక కాళ్ళు మామూలు స్పీడ్ కాదు. నరాలు బిగించబడి సంధించబడి వేగానికి మారుపేరుగా ఉంటాయి దానికి. అది వేగంగా పరిగెత్తే జంతువు. నా ప్రభు కోసం 2024లో మనందరం కలిసి జింకలాగా పరిగెత్తదాం. దేవుడు ఆ భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. రెండో మాట ప్రార్థన చేసుకుందాం. రెండో మాట, జింక కాళ్ళు ఏనుగు కాళ్ళు లాగా లావుగా ఉంటాయా సన్నగా ఉంటాయా చెప్పాలి. జింక కాళ్ళు సన్నగా ఉంటాయి లావుగా ఉంటాయి తెల్ల జింకలు చూడలా మీరు చూద్దామంటే తిరుపతి పోదాం ఒకసారి అందరం కలిసి ప్రార్థన చేసుకొని, టూర్కి పోయేద్దాం ఒకసారి అందరం కలిసి. మీరే డబ్బులు పెట్టాలా, నేను పెడితే నా మీద బాధపడతారు మీరు ఓకే అంటే మనమే మాట్లాడుకుందాం. 2 జీపులు 3 జీపులు మాట్లాడుకుందాం, లేకపోతే ట్రైన్ ఎక్కి వెళ్ళిపోదాం. ఒకరోజు పోయి జింకల్ని అన్ని చూపిస్తాం మీకు. మీరు ఏం చూడాల, అసలు ఇప్పుడు చూసినట్లేదు మీరు జింకల ముఖాలు చూసినట్లేదు. రండి ఛార్జీ తెచ్చుకోండి, మర్యాదగా నాకు కూడా దండి వచ్చేటప్పుడు. మీరు వండుకున్న పులిహార అన్నం నాకు కూడా పెట్టాలా. అన్నం మీదే, ఛార్జీలు మీదే. అందరం కలిసి ఒక 50 మంది 60 మంది 20 మంది 30 మంది పర్లే, ట్రైన్ ఎక్కి తిరుపతిలో దిగి జూకి వెళ్ళి అన్నీ చూపిస్తాయి. ఇదిగో ఇది జింక, దీని కాళ్ళు చూడండి. జింక కాళ్ళు లావుగా ఉంటాయి సన్నగా ఉంటాయా? సన్నగా ఉంటాయి. అది ఏనుగు కాలు అయితే ఎత్తే ఇంకా అది ఆ మనిషి లేపలేదు, ఎప్పుడు మొత్తం ఉంటుంది మనిషి. తర్వాత అదే పేరు తెలుగులో ఏమంటారు తెలియదు. ముఖం మీద ఇంతలో కొమ్ము చుంటుంది, దానికి పొట్టుగా కిందకు ఉంటుంది, ఇంత లా ఉంటుంది మనిషి, అసలు కదలేదు. అక్కడక్కడే నడుస్తుంటుంది. ఖడ్గమృగం అన్నాక ఒక తేలిక ఉంటుంది, కానీ దాని నీటి ఏనుగు ఇంతలా ముఖం వేసుకొని కాళ్ళు ఇంతలా ఉంటాయి, ఇంతలా కొత్త జంతువులు ఉన్నాయి. ఆడాడ కదులుతుంటుంది, అసలు పరిగెత్తలేదు. అసలు అది కానీ పరిగెత్తిందంటే తాబేలు నడిచినట్టే ఉంటుంది. అది పరిగెత్తితే ఇంకా నడిస్తే ఎట్లా ఉంటుందో చూసుకోండి మీరు. లావు జంతువులు. ఆ కాళ్ళు కాదు జింకకి, మొద్దు కాళ్ళు కాదు జింకకి, సన్నగా చురుగ్గా ఉంటాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను ప్రభుని అడిగా, ప్రభు జింక కాళ్ళు గురించి ఎట్లా చెప్పాలా, నాకు 2 పాయింట్లు లిప్ పాయింట్లు ప్రభు నాకు అని అడిగితే గుర్తు చేశాడు. ఇవన్నీ నాకు చెప్పినే దేవుడు. ఆలోచించి రాసుకొని వచ్చా. దుప్పి కాళ్ళు మందంగా లావుగా ఉండకుండా సన్నగా చురుగ్గా ఉంటాయి. అంటే మన కాళ్ళు దుప్పి కాళ్ళు అయితే దేవుని విషయంలో మనకి సోమవారతనం ఉండదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆత్మీయతలో సోమరులుగా ఉండలేం మనం. ఆత్మీయతలో భక్తిలో మత్తు మందం మగడం ఉండదు. పాట పాడుదు రా తమ్ముడు అంటే ఎక్కడికి వచ్చేలేక 2 రోజులు అయ్యా. 2 రోజులకు వస్తారు ఎక్కడికి, మళ్ళా అదొకటి తీసుకుంటారు. మళ్ళా ఏమయ్యా కొంచెం హుషారుగా అన్నం తిన్నావా తినలేదా, నువ్వు అన్నం తిన్నావా తినలేదా చూపించాల్సి వచ్చింది మీకు. ఇక
ఎట్టుండాలా? పేరు రాగానే పరిగెత్తుచ్చి వచ్చిన వాళ్ళు ఇక్కడికి అంతే. దేవుని సన్నిధిలో ఎట్టుండాలన్నా? దేవుని కోసం చురుగ్గా ఉండాలా, మత్తుగా ఉండాలా? దేవుని కార్యాల్లో చురుకుదనం ఉండాలి మనకి. హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కాదు. హెబ్రీ స్త్రీలు చురుకైన వారని రాయబడింది బైబిల్లో. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోధా స్త్రీలు చురుకైన వాళ్ళు. పాట పాడమంటే వెంటనే ఎత్తారంతే. ఏ పాట పాడదామో ఏడనుకోకూడదు. ఇంటికాడ వచ్చేటప్పుడు ఒకవేళ దేవుడు నాకు పాట అవకాశం ఇస్తే ఈ పాట పాడాలా, దేవుడు ప్రార్థన చేపిస్తే ఈ పాయింట్లు చేయాలా, రెడీగా ఉండాలా. జింక కాళ్ళు ఏసేపు, జింక కాళ్ళు చురుకుగా పరిగెత్తాలా, వేగంగా పరిగెత్తాలా, సన్నగా ఉండాలా, తక్కువ తినాలా, ఎప్పుడు యాక్టివ్గా ఉండాలా. నిద్రలో 6 లేచినా కూడా ఆ సార్ అనాలా. ప్రేమరాజు ఫలానా నంబర్ కావాలి ఫోన్, ప్రేమరాజు పోయి ఫోన్ చేయించి, ప్రేమరాజు అట్టే సార్ అట్టే పోతా, నాతో మాట్లాడి అట్టే పోకుండా అంట. నేను చూస్తా ఉండ, ప్రేమరాజు ఫోన్ చేపిస్తాడేమో, మాట్లాడదాం. ప్రేమరాజు ఫోన్ చేపిస్తే ఇంకా మాట్లాడేది లేదు, పెట్టేది లేదు. పాపం బాగా బిడ్డ పనికి పోయి అలిసిపోయి వచ్చేసి నిద్రలో ఉన్నట్టున్నాడు. పాపం నేను మాట్లాడుతాను, ఎవరు మాట్లాడుకున్నాడు, నాతో మాట్లాడేసి పోకు. నేను తర్వాత రోజు వచ్చాడు నెల్లూరుకి. ఏం ప్రేమరాజు ఎట్టిపోయావంటే, నిద్రపోయాను సార్, నేను నిద్రపోయా. నువ్వా మంచోడివి. ఏ కాళ్ళు మనకి? ఏ కాళ్ళు? జింక కాళ్ళు ఉంటే హుషారు ఉంటుంది. బిడ్డలారా, చురుకుదనం పోయింది దేవునిలో మనకి. ఉపవాస ప్రార్థనలు మర్చిపోయాం, ఆన్లైన్ ప్రేయర్లు మర్చిపోయాం. ఆదివారం ఆరాధన ఒక్కటి మిగిలింది ఇక్కడ. అది బాదులే, ఎందుకంటే పేరు కానీ రావాలి కాబట్టి అది బాదు. దానికి కూడా ఇప్పుడు జింకలాగా పరిగెత్తే వాళ్ళు లేరు. బిడ్డలారా, ప్రభు బాధపడుతున్నాడు. యేసయ్యకు చురుకైన వాళ్ళు కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని పనుల కొరకు చురుగ్గా పరిగెత్తే వాళ్ళు కావాలి. మత్తు, మందం, మగడం, తిండిపోతానం, సోమరిపోతానం క్రైస్తవ్యానికి ఉండకూడదు. నా ప్రభు అయిన యేసయ్య వేగముగా దేవుని కొరకు పరిగెత్తుతూ చురుకుగా ఉండగలిగే భక్తిపరునిగా 2024లో దేవుడు నిన్ను స్థాపించును గాక. దేవుడు చేస్తాడా? మనం ఉండాలా? ఇదే మనం చేసే తప్పు. దేవుడు చేస్తాడు. ఏం దేవుడు చెప్తాడు మనకి. జింక కాళ్ళలాగా మన కాళ్ళు మారాలంటే మనం ఇలా మారాలా. దేవుని కోసం వేగంగా పరిగెత్తగలిగే కృపలోకి ప్రభు రావాలి. దేవుడు ఆ రీతిగా మనల్ని అందరూ నడిపించును గాక. తర్వాత దుప్పి కాళ్ళు గురించి మూడో సంగతి ఏంటంటే, దుప్పి కాళ్ళు గురించి అవి మన మనుషుల కాళ్ళులాగా, కోతుల కాళ్ళులాగా చర్మంతో ఉండవు, గిట్లు ఉంటాయి కదా. దుప్పి కాళ్ళుగా గిట్లు ఉంటాయి. ఈ గిట్ల వల్ల ప్రయోజనం ఏంటంటే, బురదలో కాళ్ళు పెట్టినప్పుడు బురదలో ఇరుక్కుపోవు. గిట్లు బురదలో పెడితే వెంటనే జమ్మలు లేసేస్తాయి. ముందే లావు మనిషి, సన్న మనిషి ఎగిరితే బురదలో జామలు లేచిపోద్ది అంతే. దానికి ఏం బురద అందుకోదు, ఎందుకంటే కింద గిట్లు, చర్మం కాదు, బురదలో ఇరుక్కోదండి. తర్వాత మంచుకాలం వచ్చిందనుకోండి, ఆ కాలు మంచుకు అనుగుణంగా మారిపోద్దంట. ఎండాకాలంలో గట్టిగా మారిపోద్ది, మంచు కాలంలో మెత్తగా మారిపోద్ది. అది ఆ జింక కాలంలో దేవుడు ఆ సిస్టమ్ పెట్టాడంట. సిస్టమ్ నేను చదివా. మంచు కాలాలు, మంచు ఏరియాల్లో, మంచు ఎడారిల్లో నివాసం చేసే ఈ జింకలకి మంచులో ఎట్లా ఉండాలో అట్లా మారిపోద్ది. ఎండాకాలం వచ్చినప్పుడు ఎట్లా గట్టిగా అట్లా మారిపోద్ది. అంటే ఇది మనం ఎట్లా తీసుకోవాలంటే, దుప్పి బురదలో ఇరుక్కునే కాళ్ళు కాదు దానివి. ఈ గిట్టలు బురదలో ఇరుక్కోనికుండా దాన్ని కాపాడతాయి. అపవిత్రతను అంటుకోవు, మురికిని అంటుకోవు, మురికిలో ఉండదు. బిడ్డలారా, అన్ని పరిస్థితులు తట్టుకుంటూ, శ్రమలు సహిస్తూ, వేదనలు సహిస్తూ, ఎండాకాలంలో ఎండను సహిస్తుంది, వర్షాకాలంలో వర్షాలు సహిస్తుంది. ఈ కాళ్ళు దానికి ఉపయోగపడతాయి. ఎక్కడ ఇరుక్కోకుండా తప్పించుకొని తనను తాను క్షేమంగా కాపాడుకోవడానికి, ప్రయాణం చేయడానికి జింక కాళ్ళు దానికి ఉపయోగపడతా ఉంటాయి. గిట్టలు ఉన్నవాళ్ళు బురదల్లో ఇరుక్కోలేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే మన కాళ్ళకు మనం గిట్టలు కొట్టించుకోవాలా. గిట్టలు కొట్టించుకుంటే బురదలో ఇరుక్కో. బురదంటే పాపం, బురదంటే అపవిత్రత, బురదంటే దేవునికి ఇష్టం లేని కార్యాలు, బురదంటే చీకటి లోకం. జింక కాళ్ళు, గిట్టల కాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇన్ని బురదలో ఇరుక్కుపోయావు ఈ సంవత్సరం అంతా. ఎంత బురదలో పడ్డావో తమ్ముడా, చెల్లిలా, అక్క, ఎంత బురదమయమైపోయావో, ఎంత బురద అయిపోయిందో. ఈ లాస్ట్ రోజు అయినా ఇంటికి పోయిన నిద్రపోకుండా కనీసం 1 గంట 2 గంటల దేవుడి గడపండి దయచేసి. నా 2 దండాలు పెట్టి చెప్తున్నా. 3 రోజులు ప్రార్థనకి ఎట్లా కూడా రాలేకపోయారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ 2 రోజులు ప్రార్థనకు రాలేని వాళ్ళు
ఇంటికెళ్ళి ఒక 2-3 గంటలు ప్రభుతో గడపండి, ప్రార్థన చేయండి. ఈ సంవత్సరం అంతా ఆయన ఎక్కడెక్కడ ఏ మురికిలో ఏ బురదలో పడి ప్రభుని బాధ పెట్టామో ప్రభువుని క్షమాపణ అడగండి. సాయంత్రం నెల్లూరుకు వచ్చే సమయానికల్లా దేవునితో సమాధాన పడి రండి. దేవుడితో సమాధాన పడి మన నెల్లూరు రావాలి. ఇంకా ఎప్పుడు మాట్లాడతారు? అయిపోయింది. ఈ సంవత్సరం లాగే ఈ పాత అలవాట్లు తీసుకుని మనం కొత్త సంవత్సరంకి వెళ్ళకూడదు. ఇక్కడిక్కడే వదిలేయాలి, కడగబడాలి. గిట్టలు కావాలి ప్రభువా, బురదలో ఇరుక్కోకుండా ఉండే గిట్టలు కావాలి నాకు. జింక కాళ్ళు బురదలో ఇరుక్కునే కాళ్ళు కదయ్యా, సహాయం చేయి. ఒకవేళ బురద అంటుకుంది అనుకోండి, కాలు అటనింది అనుకో, ఏమైపోద్ది? బురద అంతా వచ్చేస్తుంది అంతే. కాలు అటనిందంటే బురద రాలిపోద్ది. అపవిత్రతలో ఉండని జంతువు, అపవిత్రతను ఇష్టపడని కాళ్ళు, అపవిత్రతను అంటుకోని కాళ్ళు. 2024లో నీ కాళ్ళు జింక కాళ్ళలా మారాలని ప్రభు ఆలోచిస్తున్నాడు. జింక కాళ్ళ నుండి మన జ్ఞానం నేర్పిస్తున్నాడు దేవుడు ఈరోజు. ఆమేనన్న గట్టిగా. ఏ కాళ్ళు తల? జింక కాళ్ళు. జింక కాళ్ళలో నుంచి మనకు దేవుడు జ్ఞానం నేర్పిస్తున్నాడు. నా ప్రభు అయిన యేసయ్య పాపమును అసహించుకొని పరిశుద్ధ కొరకు పరుగులెత్తే కృప ప్రభు మనందరికీ ప్రసాదించునుగాక. బిడ్డలారా, దుప్పి కాళ్ళు 2 రకాలు. ముందు కాళ్ళేమో, లాస్ట్ది ప్రార్థన చేసుకుందాం. ముందు కాళ్ళేమో చక్కగా ఉంటాయి, వెనక కాళ్ళేమో వంగి ఉంటాయి. చెప్పండి, ముందు కాళ్ళు ఎట్లా? ఒకసారి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత జింక ఫోటో కొట్టండి, జింక అని అడగండి, వచ్చేస్తుంది. ఆ జింక ఫోటో చూసారనుకోండి, ముందు కాళ్ళేమో స్ట్రైట్గా ఉంటాయి, నిలువుగా నెటారుగా. వెనక కాళ్ళు వంగినట్టుగా ఉంటాయి అన్నమాట, వంగినట్టుగా ఉంటాయి. 2 కాళ్ళు, ముందు కాళ్ళు వెనక కాళ్ళకి చాలా తేడా. ఈ 2 కాళ్ళు దేవుడు నాకేం చెప్పాడంటే, ముందు కాళ్ళేమో జాగరూకత అంటే జాగ్రత్తగా చూస్తూ ఉండాలి, ఏం వస్తుంది గమనించకుండా ఉండాలి, స్ట్రైట్గా ఉండేది. వెనక కాళ్ళు వంగు ఉన్నాయి కదా, వంగున్నాయి, వంకగా ఉన్నాయి, వంపుగా ఉన్నాయి. దీని అర్థం ఏంటంటే మనం బెండ్ అవ్వాలి, తగ్గాలి. విధేయత, తగ్గింపు, గర్వించే కార్యక్రమాలు కాదు, గర్వం లేని స్థితి. ఏ పక్క నుంచి సాతాను ఏ విధంగా మన మీద దాడి చేస్తున్నాడా, శత్రువు ఏ వైపు నుంచి వస్తుందా, ఆ కాళ్ళ మీద నిలబడి స్ట్రైట్గా చూడాలా జాగ్రత్తగా. ఏ పక్క నుంచి బాణాలు వస్తున్నా, ఏ పక్క నుంచి సాతాను నా మీద దాడి చేస్తున్నాడు, ఈ లోకం ఏ పక్క నా మీదకి వస్తుందో ఆత్మీయ చురుకుదనంతో గమనిస్తా, చూస్తా, జాగ్రత్తగా ఉండి దేవుని ఎదుట మనలను మనం తగ్గించుకోవడాన్ని జింక 2 కాళ్ళు నేర్పిస్తున్నాయి మనకు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ముందు కాళ్ళు జాగ్రత్తగా సాదృశ్యం అయితే, వెనక కాళ్ళు తగ్గింపుకు సాదృశ్యం. టీవీ ఉంటే చెప్పేవాడు, చూపించేవాడు, పెట్టు హవిలా జింక బొమ్మ పెట్టు, ఆ జింకను చూపించి కాళ్ళు చూపించి, తీర్చడా మన ఆస్తి తీర్చడా సయ్యా, తీర్చడు తల్లే, తీరస్తాడులే అంటారా? నా ఆశలు తీర్చువాడా, నా ఆశలన్నీ నీ పైనే, గమ్యము చేర్చువాడా, నా గమ్యము నీ వైపే. పాడండి. నా ఆశలు తీర్చువాడా, నా ఆశలన్నీ నీ పైనే. ముందుగా తల్లే, ముందుగాను. నా గమ్యం. ప్రార్థన చేసుకుందాం. ఒక్క ఆశ ఉందయ్యా యేసయ్యా, అది నీవే తీర్చగలవో. ఒక్క ఆశ ఉందయ్యా యేసయ్యా, అది నీవే తీర్చగలవో.